హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం. నేను మీ మాధురి. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజుకి మనం ఈ రోజున మన ఇంటికి బంగారం తెచ్చుకుంటే ఎంత మంచిది అనేసి అప్పో సప్పో ఏదో ఒకటి చేసి మాత్రం కంపల్సరీ మన ఇంటికి బంగారం అయితే తీసుకొచ్చుకుంటాం. అక్షయ తృతీయ ఈరోజు కావున అక్షయ పాత్ర గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి, కామెంట్ కూడా చేయండి. ఈ అక్షయ పాత్ర గురించి తెలిసిన వారు ఎవరైనా పర్లేదు, మీకు తెలిసిన విషయం చిన్న కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ అక్షయ తృతీయ రోజు మనము బంగారం కొంటే ఇంట్లో మనకి అంత బంగారమే అవుతుంది, సిరి సంపదలు కలిసి వస్తాయి. కావున ఎంత పేదవాళ్ళైనా సరే ఈ బంగారం కొనవలసింది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్, కామెంట్, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము బాగా రిచ్ పీపుల్స్ అయితే మనం బంగారం కొంటాము. మనం పేదవాళ్ళము ఉంటారు, చాలామంది పని చేసుకునే వాళ్ళు ఉంటారు, డ్యూటీ చేసుకునే వాళ్ళు ఉంటారు. రిచ్ పీపుల్స్ అంటే కొనొచ్చు, ఓకే, ఒక మాసం కొన్నా సరే, లేదా ఏదో కొంచెం ఏమంటారు మిల్లీగ్రామ్స్ అని ఉంటుంది, ఆ గ్రామ్స్ కొన్నా సరే, మిల్లీగ్రామ్స్ అలా ఎంతో మనకు తోచినంత ఈ అక్షయ తృతీయ రోజు మాత్రం కంపల్సరీ బంగారం అయితే కొంటాం కదా. అయితే లేని వాళ్ళు, పేదవాళ్ళు బంగారం ఇంటికి ఎలా తెచ్చుకోవాలో చూసేద్దాం. మనకి బంగారం ఇంటికి తెచ్చుకునే పద్ధతి అక్షయ తృతీయ రోజు మనకి ఇంట్లో ఉప్పు లక్ష్మీదేవితో సమానం. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవితో సమానం. ఉప్పుని లక్ష్మీ అమ్మవారితో పోలుస్తాము. కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ కూడా మనము ఈ అక్షయ తృతీయ రోజు మనకి బంగారం కొనలేనప్పుడు రాళ్ళ ఉప్పు తెచ్చుకొని లక్ష్మీ అమ్మవారి ముందు ఈరోజు నైట్ 9 నుంచి 10కి అలా లక్ష్మీదేవి అమ్మవారి ముందు చిన్న పాత్రలో ఉప్పు వేసుకొని, ఆ గిన్నె నిండుగా ఉప్పు వేసుకొని కొంచెం తగ్గించుకొని కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ ఆ ఉప్పు మీద పెట్టుకోవాలి. అయితే రాళ్ళ ఉప్పు పాత్రలో పోసుకొని మన ఇంట్లలో ఎవరింట్లో అయినా సరే రాగి పాత్ర ఉన్నా సరే, రావి పాత్ర అంటే రావి చెంబు దొరుకుతుంది, గిన్నె దొరుకుతుంది, ఆ రాగి పాత్రలోనే మాత్రం మీరు ఆ రాగి పాత్రలో ఉప్పు కొంచెం ఆ గిన్నెకి తక్కువ పోసుకొని మిగతాది చిల్లర మన ఇంట్లో కాయిన్స్ ఎలాగ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, అవి కూడా మనం వేసుకోవచ్చు. అందులో ఆ పైన ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసుకొని, లేదా ఒక పాత్రలో రాళ్ళ ఉప్పు, ఒక పాత్రలో కాయిన్స్ వేసుకొని అమ్మవారి ముందు పెట్టుకొని, అమ్మవారికి మంచి పూలమాల వేసుకొని దీపం పెట్టుకొని ఇల్లు అంతా సాంబ్రాణి వేసుకోండి. అక్షయ తృతీయ రోజు కంపల్సరీ ఈ పని అయితే చేయండి. ఎందుకంటే మనం బంగారం కొనలేము కాబట్టి ఈ విధంగా తృప్తి చెందడం తప్ప ఇంకా అంతకంటే మనం ఏం చేయలేము. అందరూ బంగారు కొంటారు అనలేము. ఇప్పుడు బంగారు రేటు చాలా కొండెక్కింది, కొనే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు నాకు తెలిసి చాలామంది బంగారు కొనరు, ఎందుకంటే చాలా రేటు పెరిగింది. కావున ఇలా చేయడం చాలా మంచిది. లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే. మనం ఇల్లు శుభ్రం చేసుకొని అమ్మవారి ముందు ఇలా పాత్రలు, రాయి పాత్రలో ఇలా ఒక పాత్రలో దొడ్డు ఉప్పు, ఒక పాత్రలో కాయిన్స్ పెట్టుకొని మనం ఇలా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఇంతకంటే మంచి మార్గం ఏముండదు. ఇంకా మనకి ఇలా చేసుకుంటే ఇల్లంతా ఐశ్వర్యము, ఆనందము అన్నీ కలిసి వస్తాయి. లేదు అన్న బాధ లేకుండా ఉన్న దాంట్లో ఇలా సర్దుకోవడం నాకైతే చాలా హ్యాపీ. మీకు కూడా కుదిరితే ఇలా చేయండి. ఈ అక్షయ తృతీయ రోజు ఇలా చేసుకోండి. ఇంకా అమ్మవారు మన ఇంటికి ధనం, లాభం తీసుకొచ్చి ఇలా గుమ్మరిచ్చినట్టుగా ఉంటుంది. మీరు ఇక్కడ ఫోటో చూస్తున్న విధంగా మీరు ఉప్పు లేదా
కాయిన్స్ ఇలా పెట్టారనుకోండి, కంపల్సరీ మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చి ఇలా గుమ్మం నుంచే మన ఇంట్లో సిరులు కురిపిస్తుంది. కావున కంపల్సరీ ఈ ఈ రకంగా అయితే మీరు చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. నమ్మకంతో చేస్తే ఏదైనా కంపల్సరీ మనకి దేవుడి సైడ్ నుంచి మంచి జరుగుతుంది. దేవుడు మనకి చూడాలి అనుకుంటే ఏ విధంగా అయినా మంచి జరుగుతుంది. మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తామండి.